ఓం శాంతి. ఎప్పుడైతే మేము కలుస్తామో కొందరు సోదరులు మమ్మల్ని ప్రశ్న అడుగుతారు. దాది, మేము ఇక్కడికి రావడానికి చాలా ప్రయత్నం చేస్తాము, కానీ అసలు తీరికే లేదు. సమయమే పెద్ద సమస్య, పనినే అలా ఉంటుంది. అప్పుడు నేను వారిని ఈ విధంగా అడిగాను, రోజు మొత్తంలో నీళ్లు తాగుతారా? ఎన్నిసార్లు తాగుతారు? 6 లేక 8 సార్లు తాగుతారు కదా. దానికైతే సమయం తీస్తారు కదా. ఎవరైనా ఎంత కఠినమైన వారైనా మనకి ఎలాంటి అబ్జెక్షన్ పెట్టలేరు. తాగడం మీ హక్కు. నీళ్లు తాగడానికి 1 నిమిషం పడుతుంది కదా. గ్లాస్ తీసుకుని కడుక్కుని నీళ్లు పోసుకుని తాగుతారు. నీళ్లు తాగే అభ్యాసం ఉంది, నోట్లోనే పోసుకుంటారు, కానీ ముక్కులో అయితే కాదు కదా. ఆ సమయం అయితే దొరుకుతుంది కదా. ఆ సమయంలో మిమ్మల్ని మీరు విశ్లేషించుకుని పరివర్తన కండి. ఒకవేళ అనుకోండి, వ్యర్థమైన ఆలోచనలు పరిశీలించారు అని అంటే మార్చుకోండి. వ్యర్థమునకు బదులు శ్రేష్టమైన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో శుభ సంకల్పాలు మననం చేయడం మొదలు పెట్టండి. దీనికి ఏ సమయం పడుతుంది? ఒకసారి ఇలా అనుకోండి, నాకు వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి, వాటిని తొలగించి శ్రేష్టమైన సంకల్పాలని చెయ్యాలి అని అనుకుంటున్నాను. ఎంత సమయం పడుతుంది? చెప్పడానికి చాలా సమయం పట్టింది. బాబా ఎన్ని పద్ధతులను చెప్పారో చూడండి. ఇంకొకటి నేను చెప్పాను, ఎప్పుడైతే మనం భోజనం చేస్తామో ఆ సమయంలో ఒంటరిగానే తింటాం కదా. ఏ పార్టీ ఉంటే రెండో విషయం, 3 సార్లు తింటాము లేక 4 సార్లు అయితే తింటాము. తినడానికి 15 నిమిషాలు లేక 20 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఆ సమయంలో ఏం మాట్లాడవద్దు. 4 సార్లు తినేటప్పుడు మీరు 15 నిమిషాల చొప్పున మీ పురుషార్థం చేయండి, మనసా సేవ చేయండి. అప్పుడు మీకు యోగం ఎంత అవుతుంది? 1 గంట అయిపోతుంది. ఈ పర్సనల్ సమయం మనది. ఆ సమయంను ఎవరు అడ్డం చెప్పరు కదా. ఆ సమయంలో ఎవరు అడ్డం చెప్పరు. కాకపోతే అటు ఇటు అవ్వచ్చు. 2 గంటలకి తినాల్సిన టైము 4 గంటలు అవ్వచ్చేమో, లేకపోతే రాత్రి 9 గంటలకు తినాల్సిన టైము 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఇలా అవుతుంది, కానీ తినడం అయితే తప్పనిసరి కదా. మీ పురుషార్థం యొక్క లగన్ ఒకవేళ ఉంటే, శ్రద్ధ ఉంటే బాబా శ్రీమతం గుర్తుకొస్తుంది. నాకు బాబా ఏదైతే చెప్పారో అది నేను చేయాల్సిందే. చేస్తానులే, అయిపోతుందిలే, ఈ లేలే అంటే బాబాకు అస్సలు నచ్చదు. హిందీలో అయితే కరెంగే దేకెంగే ఇలా అంటాం కదా. ఈ గా 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 బాబాకు అయితే నచ్చదు. బాబా చివరి మురళిలో అన్నారు, చేయాల్సిందే. మీరు దేహాభిమానంలోకి రావాలని అనుకోకున్నా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. దాంట్లో లోపం ఏంటి? సంకల్పాలు చేస్తారు, చెక్ చేసుకుంటారు, కానీ దృఢత యొక్క లోపం. సఫలతకి తాళం చెవి అదే దృఢత.